నమస్తే, నేను జ్యోత్స్న. లోక్సభ పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత ఇవాళ ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్ షో చేపట్టనున్నారు. జెడ్పీ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో రాత్రి కేసీఆర్ బస చేస్తారు. లోక్సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా తొలిసారి ఖమ్మం వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ ఇంకాస్త ముందు ప్రచారాన్ని ప్రారంభిస్తే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత ఇవాళ ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్ షో చేపట్టనున్నారు. జెడ్పీ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో రాత్రి కేసీఆర్ బస చేస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఖమ్మం వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ ఇంకాస్త ముందు ప్రచారాన్ని ప్రారంభిస్తే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.